ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములు, వీటన్నిటిలో కలిసి వీక్షిస్తున్న కుటుంబములన్నిటినీ తలంచినప్పుడు మిమ్మును బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు దేవుని యందు ఉంచిన ప్రేమ, ఆయన యందు ఉంచిన విశ్వాసము, నిరీక్షణ, వాక్యము మీద మీకున్న కొలతలేని, కదల్చబడని స్థిరమైన విశ్వాసము, వీటన్నిటికై ప్రభువుకు మహిమ కలుగునుగాక. అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము ప్రతిదినము వేవేల మందికి ప్రయోజనకరముగా ఉండుట తలంచునప్పుడు నిష్ప్రయోజనమైన సేవకులం చేయవలసిందే చేస్తున్నామయ్యా, మీకే మహిమ అని నేను చెప్పుచున్నాను. ఈ ఉదయకాల సమయమందు మీకు సంబంధించిన ఒక వాక్కు రాబోతుంది. సిద్ధపడండి. చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ తెరచి మీరు చదవాలి. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. చదువుకుందాం దేవుని యొక్క వాక్కును. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు. దావీదు మాట్లాడేటువంటి మాట చూడండి. ఈ గొల్యాతు ఎంతటివాడు. ఇది దావీదు యొక్క మాట. యాక్చువల్లీ ఎదిరించవలసినటువంటి, నిలబడవలసిన సౌలు అతని యొక్క మాట, అతని గంభీర ఆకారమును చూచినప్పుడు పరిగెత్తి దాక్కున్నాడు. అతను మాత్రమే కాదు, సైన్యమంతా దాగుకున్నారని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే ఒక సాధారణమైన గొర్రెలు మేపేటువంటి కాపరికి దావీదుకు ఈ ధైర్యం, ఈ వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును అభిషేకించాడు. అతని మీద ఒక గొప్ప అభిషేకం ఉంది. అందుకోసమే దావీదు అరణ్యములో సింహమును, ఎలుగుబంటిని చీల్చి చంపాడు. దేవుడు అతనికి అనేక అనుభవములను ఇచ్చి ధైర్యపరిచాడు. మన జీవితంలో, మీ జీవితంలో కొన్ని పోరాటములు, నష్టములు వచ్చి ఉండవచ్చు. దిగులు పడకండి. అవన్నీ మీ ఆత్మీయ జీవితమును స్థిరపరిచేటువంటి కార్యాలు. ఈరోజు ప్రభు మీకు చెప్పే మాట ఏమిటి తెలుసా? ఏ సమస్య అయినా రానివ్వండి, ఆ సమస్య ఎంతటిది? ఇశ్రాయేలీయుల దేవుని ఎదుట ఈ సమస్య సులువైన కార్యం. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, నాలో ఒక శక్తి ఉంది. నాలో ఉన్న అభిషేకము ఆ యొక్క కాడిని బ్రద్దలు చేస్తుంది. నాలో ఉన్న అభిషేకం సాతాను తలను చితకగొడుతుంది, కట్లను తెంపుతుంది, బంధకాలను తొలగిస్తుంది అని మీరు విశ్వాసపు వాక్కులు చెప్పి, ఈ దినము ఈ వాక్యము ప్రకారము సైన్యములకు అధిపతియగు యెహోవాను ఎదిరించుటకు నీవెవడవు అని సెలవిచ్చినట్లుగా దేవుని బిడ్డలారా, ప్రతి విషయములో మీరు ఇలాగూ చెప్పి ప్రభువును స్తుతించి చూడండి. ఈరోజు మీ సమస్య సులువుగా తొలగిపోతుంది, అది నిర్మూలమైపోతుంది. ప్రార్థించుదామా? విశ్వాసముతో నాతో కలిసి ప్రార్థించండి. మా పరిశుద్ధ తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యలు ఈ బిడ్డలను తరుముచున్నాయో, నలుపుచున్నాయో, కలత చెందేలాగా చేస్తున్నాయో, గలిబిలి కన్నీరును రప్పిస్తున్నాయో, ఈ క్షణముల నుంచి ఒక వైరాగ్యం, ఒక నూతన బలం, నూతన అభిషేకం మీ బిడ్డలను నింపాలి. ప్రత్యేకముగా ఈ దినం బిడ్డలు ఎదుర్కొనే ప్రతి సమస్య, అవన్నీ చూసి ఇవి సులువైన కార్యాలు అని చెప్పి శత్రువును జయించబోతున్నారయ్యా. ఈ దినం విజయపు దినముగా మారబోతుంది. యేసు క్రీస్తు నామములో ఈ కుటుంబములను ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. ప్రభు మిమ్మలను ధైర్యపరచాడు కనుక విశ్వసించువారు ధన్యులు. విశ్వసించండి, ప్రభువును స్తుతించండి. అంతటితో కాకుండా ఈ సందేశము అనేకులకు షేర్ చేయండి. దానితో పాటు ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉదయ సాయంత్రం సమాచారం మిమ్మల్ని వెదికి వస్తుంది. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్
9841252836 మరియు 72995463. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.